హలో అండి. జై శ్రీరామ్ అందరికీ. మళ్ళీ మీ ముందుకి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన కొత్త అప్డేట్ని అయితే తీసుకువచ్చాను. ఈ అప్డేట్లో మనం ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ లిస్ట్లో మన పేరు అనేది ఎన్నో లిస్టులో వచ్చింది, అసలు లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉంటుంది. సో గైస్, ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే వీడియో లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మన ఛానల్కి సంబంధించిన అలాగే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ని మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో మిస్ అవ్వదు అనుకుంటే ఇప్పుడే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ అండ్ అలాగే పిన్నెడ్ కామెంట్లో ఉంటుంది వాటి యొక్క లింక్స్. వాటిపైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. సో గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. సో గైస్, ఇందిరమ్మ ఇళ్ళకి చాలామంది అయితే అప్లికేషన్ చేశారు, అలాగే చాలామంది అప్లికేషన్ స్టేటస్ని కూడా చెక్ చేసుకున్నారు. సో గైస్, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇస్తారు, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో మన పేరు వస్తే ఏం చేయాలి, అలాగే ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులో మన ఎన్నో లిస్టు ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే దాని తర్వాత ఏం చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను. సో గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో గైస్, ఇందిరమ్మ ఇల్లు అనేవి ముందుగా ఎవరికి ఇస్తారంటే L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే భూమి ఉండి ఇల్లు లేదో వాళ్ళకి అనేది ముందుగా అనేది ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. L1 లిస్ట్లో పేరు వస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది వచ్చినట్టయితే కాదు, ఇంకోసారి మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారు. ఆ వెరిఫికేషన్లో మీరు ఓకే అనుకుంటేనే, ఆ సర్వేయర్ ఓకే అంటేనే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు అవుతుంది. సో గైస్, ఆ వెరిఫికేషన్లో మీకు ఏ చిన్న మిస్టేక్ వచ్చినా సరే మీకు అనేది ఇందిరమ్మ ఇల్లు రాదు. సో గైస్, L1 లిస్ట్లో మీ పేరు వచ్చిందంటే మీకు తప్పకుండా ఇంకోసారి రీవెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో మీరు ఓకే అయితేనే మీకు అనేది ఇందిరమ్మ ఇల్లు అనేవి వస్తాయి. సో గైస్, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మన పేరు అనేది ఎన్నో లిస్ట్లో వచ్చిందో ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో గైస్, ఈ సైట్లోకి అయితే వెళ్ళిపోండి. సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ అలాగే పిన్ కామెంట్లో ఉంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వస్తారు. సో గైస్, ఇక్కడ మనకి మోర్ అని ఉంది కదా. సో గైస్, ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ అప్లికేషన్ సర్చ్ ఉంది కదా. సో దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో గైస్, ఇంటర్ఫేస్ అనేది మీరు చాలా వీడియోస్లో అయితే చూస్తుంటారు. సో గైస్, ఇక్కడ మనకి ఇందులోనే మీ లిస్ట్ అనేది మీ పేరు అనేది ఎన్నో లిస్ట్లో వచ్చిందో ఇక్కడైతే తెలుసుకుందాం. సో గైస్, ఇక్కడ మనకి సర్చ్ బై ఉంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ ఉంది కదా. సో గైస్, ఇక్కడ మీరు దీంట్లో ఏదైనా ఒక సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి గో పైన అయితే క్లిక్ చేయండి. గో పైన క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ నేమ్ ఉంటుంది, మన విలేజ్ ఉంటుంది, మన మండల్ ఉంటుంది, మన మొబైల్ నెంబర్ ఉంటుంది, అలాగే మన ఆధార్ నెంబర్ ఉంటుంది, అలాగే మనకి ఎవరైతే సర్వేయర్ చేశారో ఆ సర్వేయర్ నేమ్ ఉంటుంది, ఆ సర్వేయర్ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి లిస్ట్ టైప్ అని ఉన్నది చూడండి. ఇక్కడ అనేది మనకి లిస్ట్ 1 అనే ఈ 2 ఆప్షన్స్ అయితే మనకు కొత్తగా వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి లిస్ట్ టైప్ అని ఉంది, అలాగే లిస్ట్ 1. లిస్ట్ టైప్లో మనకి లిస్ట్ 1 ఉందనుకోండి, L1 కేటగిరీలోకి అయితే వస్తారు. భూమి ఉండి ఇల్లు లేదనుకునే వాళ్ళకి ముందుగా అయితే ఇందిరమ్మ ఇల్లు అనేవి వస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది L1 కేటగిరీ వాళ్ళకే ఇస్తారు, తర్వాత L2 వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే ఇల్లు భూమి లేదో వాళ్ళనే సెకండ్ L2 కేటగిరీలోకి వస్తారు. ఎవరైతే L3 కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి రేకుల ఇల్లు, అలాగే రేకుల షెడ్లో ఉన్న వాళ్ళకి L3 కేటగిరీలోకి అయితే వస్తారు. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు మన పేరు అనేది ఎన్నో లిస్ట్లో వచ్చిందంటే లిస్ట్ టైప్ లిస్ట్ 1 ఉంది కదా. సో గైస్, మన ఈ అప్లికేషన్ అనేది లిస్ట్ 1లో అయితే ఉంది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ కూడా సర్వే కంప్లీటెడ్ అని ఉంది. దాని పక్కన మనకి రిమార్క్ కూడా ఉంది చూడండి ఇక్కడ. సో గైస్, దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ అనేది లిస్ట్ 1లో అయితే వచ్చింది. ఇక్కడ ఈ నేమ్తో లిస్ట్ 1లో అయితే వచ్చింది. సో వీళ్ళకి అనేది ఇందిరమ్మ ఇల్లు ముందుగా ఇస్తారు. L1 లిస్ట్లో నేమ్ వస్తే ఇందిరమ్మ ఇల్లు పక్కా వస్తుందా అంటే ఇంకోసారి వెరిఫికేషన్ అని ఉంటుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అందులో ఓకే అయితేనే మీకు ఇందిరమ్మ ఇల్లు అనేది పక్కా వస్తుంది L1 వాళ్ళకి. సో గైస్, ఇక్కడ ఇంకో అప్లికేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి L3. ఇక్కడ లిస్ట్ టైప్ వచ్చేసి లిస్ట్ 3 అని ఉంది కదా. సో ఇక్కడ అనేది వీళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది.
L3 కేటగిరీలోకి అయితే వస్తారనమాట. వీళ్ళకి L1, L2 తర్వాతనే L3 వాళ్ళకి ఇల్లు అనేవి వస్తాయి. L3 వాళ్ళకి చాలా తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇందిరమ్మ ఇల్లు రావడానికి. సో గైస్ ఇక్కడ రిమార్క్ కూడా చూసుకోవచ్చు. ఆర్సీసీ హౌస్ అంటే ఇక్కడ మనకి రేకుల షెడ్ కానివ్వండి, లేదంటే స్లాబ్ వేసిన ఇల్లు, పాత గోడల ఇల్లు అని అనుకోవచ్చు. సో గైస్ ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెరెన్స్ ఉందిగా, సో దీనిపైన క్లిక్ చేసి మీరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ మీరు గవర్నమెంట్కి అనేది కంప్లైంట్ చేయొచ్చు. సో గైస్ ఇలా మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మీ పేరు అనేది ఎన్నో లిస్ట్లో ఉందో మీరు అనేది చెక్ చేసుకోవచ్చు. సో గైస్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇంకా అప్డేట్ని మీరు మిస్ అవ్వదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.